జై తెలంగాణ. ఆకలి చచ్చిపోయింది కదా, ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? చచ్చిపోయింది కదా, వెరీ గుడ్. ఆకలి అయితే అక్షరాలు తినాలి, ఆకలికి లొంగిపోతే ఆగమవుతాం. మరి అందరూ బయటికి పోయి లంచ్ చేసిన వాళ్ళందరూ, లంచ్ పోయిన వాళ్ళందరూ మరి లోపలికి వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఈరోజు మరి నాగర్ కర్నూలు గడ్డ మీద ఒక చరిత్రాత్మకమైన రీతిలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో శతాబ్దాలుగా అణచివేయబడ్డ వర్గాల మీద, వారి అభివృద్ధి మీద ఎంతో చక్కటి వివరణాత్మక చర్చ ఈరోజు జరుగుతూ ఉన్నాం. మరి ఆ చర్చకు మూల కారకురాలు, అదేవిధంగా ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో కష్టాలున్నా ఈరోజు మనందరి గొంతుకగా తరతరాలుగా అణిచివేయబడ్డ ఎన్నో భావాలు, ఆ భావాలన్నిటి కూడా ఒక గొంతుకగా ఈరోజు మన నాయకురాలు, తెలంగాణ జాగృతి జాతీయ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, అదేవిధంగా మరి ఈరోజు ఈ గొప్ప సభను ఏర్పాటు చేసిన బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, కిరణ్ గారు, మరెందరో మహానాయకులు, యునైటెడ్ పూలే ఫ్రంట్, వీళ్ళందరికీ కూడా మరి మిగతా మిత్రులందరికీ, మిగతా అందరూ చాకలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, వడ్డెర, పద్మశాలి, జోగి, మూసల, మరెన్నో అణచివేయబడ్డ కులాలు, వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాను. అదేవిధంగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను త్యాగం చేసి పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి, ఛత్రపతి సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సంత్ నారాయణ గురు, అదేవిధంగా మేమెంతో మాకంత అనే ఒక బహుజన నినాదాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన మాన్యశ్రీ కాంశీరామ్ గారు, వీరందరూ దేశంలో సామాజిక న్యాయ వైతాళికులైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో మంది గొప్ప వ్యక్తులు, యోధులు సామాజిక న్యాయం కోసం పోరాడారు. 400 సంవత్సరాల క్రితం కిలాషాపూర్లో జన్మించిన సర్దార్ సర్వాయి పాల్గొన్న గౌరవ్, ఎంత గొప్ప పోరాటం. ఒకసారి కిలాషాపూర్ పోయి చూడండి. ఒక కోట, ఒక బీసీ బిడ్డ ఒక కోట నిర్మించి ఆ కోట నుండి కేవలం 12 మంది సైనికులతో వరంగల్ నగరం మీదకి ఆనాడు మొఘలుల మీద దండెత్తి అక్కడి నుండి ఎన్నో దొరల గడియలను కూలగొడుతూ దాంట్లో బంధింపబడి మళ్ళీ అక్కడి నుండి అందరి కులాల నుంచి చాకలి, ముస్లిము, తర్వాత మాల, మాదిగ, రకరకాల కులాల నుండి ఒక గొప్ప సైన్యాన్ని చేరదీసి చివరికి మునుగోడు మీదుగా మరి గోల్కొండ కోట మీదకి వచ్చి 7 నెలల పాటు గోల్కొండ సామ్రాజ్యాన్ని పక్కనే ఉండే నవాబ్పేటలో 150 సంవత్సరాల క్రితం ముదిరాజుల ముందు బిడ్డ పండగల సాయన్న తెలంగాణ రాబిన్ హుడ్ అనే పేరు. కానీ ఈరోజు నరసింహ గౌడ్ను ఏ విధంగా అయితే డబ్బులు లేవని, సంపద లేదని ఒక బీసీ బిడ్డని అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు ఆయనను అవిశ్వాస తీర్మానం పెట్టి 2 సంవత్సరాల పదవి కాలం ఉండగానే తీసేసిండ్రో, అదే విధంగా పండగల సాయం కూడా కుట్రపూరితంగా చంపారు. ఆనాడు ఉన్న రాజులు వాళ్ళు ఏం చేసిండ్రు, మార్మత్ చూడు, చంపకండి, వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇస్తే మార్మత్ ఫుల్ స్టాప్ పెట్టి చూడు అంటే మార్ అని ఫుల్ స్టాప్ పెట్టి మత్ చూడు అంటే వీళ్ళని చంపండి, వదలకండి అని చెప్తే పండగల సాయనను ఘోరంగా చంపాడు.
అర్థమైందా? దొడ్డి కొమరన్న కడవండి ఎంతమంది పోయిన మీరు? దొడ్డి కొమరన్న, చిట్యాల ఐలమ్మ, కానూ నాయక్, బొట్టె ఓబన్న, ఆనాడు మరి నరసింహారెడ్డి దగ్గర సైన్యాధికారిగా మరి పోరాటం చేసిన బొట్టె ఓబన్న, చిట్యాల ఐలమ్మ, ఇంకెంతో మంది, మరి కొండా లక్ష్మణ్ బాపూజీ, మరెందరో మరి బహుజన మహనీయులు, సిరిపురం యాదయ్య, శ్రీకాంతాచారి, మారోజు వీరన్న. మనకి కుల చైతన్యం రానప్పుడే దళిత బహుజన శ్రామిక విముక్తి అని చెప్పేసి అన్ని కులాలకు సంఘాలు ఉండాలి, వీళ్ళందరూ కూడా వీళ్ళు సంఘాలు పెట్టుకొని వాళ్ళ అస్తిత్వాన్ని తెలుపుకోవాలి అన్న భావన మన లోపల తీసుకొచ్చిన మారోజు వీరన్న. ఇంతమంది గొప్ప మహనీయులు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ గడ్డ మీద పుట్టిన షేక్ బందగీ సాహెబ్ ముస్లిం సమాజంలో పుట్టిన ఆ రోజు తెలంగాణ గడ్డ మీద స్వాతంత్రం కోసం మరి 1948లో పోరాడిన షేక్ బందగీ సాహెబ్, మరెందరో మహనీయులు ఈ పోరాటంలో అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు మరి ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు, మరెందరో మంది ఉన్నారు. కానీ ఈ రోజు కొంతమంది అమాయకులే అంటున్నాడు, అజ్ఞానం అనలేదు, జ్ఞానం ఉన్నది. అమాయకులు, స్వార్థపరులు ఇలా కల్వకుంట్ల కవిత గారిని, అరే ఆమె ఓసీ కదా, ఈమె బీసీ ఉద్యమం ఎట్లా చేస్తుంది అని అంటున్నారు. అయ్యా నేను ఒక్కటే అడుగుతున్నా, బీపీసీ ఏ కమ్యూనిటీ? 5 దశాబ్దాలుగా మూలనబడి చెదలు పట్టిన మరి ఈ కాక కలెక్టర్ కమిషన్ కానీ లేకపోతే మండల్ కమిషన్, ఇవన్నింటి కూడా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి ఎవరు? బీపీ సింగ్ ఠాకూర్ వంశానికి చెందిన. అదేవిధంగా 27% ఉండే బీసీ రిజర్వేషన్ 44% తీసుకుపోయిన ఎన్టీ రామారావు ఏకం. మేము అప్పుడు స్టూడెంట్స్ దెబ్బతిన్నాం, లాఠీ దెబ్బలు. ఆ రోజు అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు నవ సంఘర్షణ సమితి అని చెప్పేసి బీసీలకు వ్యతిరేకంగా ఆర్ కృష్ణ గారికి, తర్వాత మరి 40 అధికరణం రాజ్యాంగంలో వచ్చి ఆర్టికల్ 16 రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం అనే ఆర్టికల్ 16లో రైట్ టు ఈక్వాలిటీ రిజర్వేషన్లు, అదే విధంగా 340 అధికరణం తీసుకొచ్చిన షెడ్యూల్ 9 అనే చాప్టర్ రాజ్యాంగంలో ఏర్పరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. హిందూ కోడ్ బిల్ 1950 రాజ్యాంగం వచ్చిన తర్వాత హిందూ కోడ్ బిల్ పెట్టి పురుషులు మహిళలందరూ కూడా సమానమైన హక్కులు ఉండాలని చెప్పి హిందూ కోడ్ బిల్లు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళ కాదు కదా. మరి మహిళ కానప్పుడు కూడా మహిళల కోసం హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు నువ్వు మహిళ కాదు కాబట్టి మరి హిందూ కోడ్ బిల్లు నువ్వు ఎందుకు పెట్టినావు అనలేదు కదా. ఈ రోజు నేను అర్థం చూస్తున్నా, ఇక్కడ కూర్చొని చూస్తున్నా, రాసుకుంటూనే ఉన్నది. మన దాంట్లో ఎంతమంది నోట్స్ రాసుకొని వచ్చారు, కులం కులాడు. జై ఫూలే అంటున్నాం, కానీ జై ఫూలే జై భీమ్ అంటున్నాం, విగ్రహాలు పెడుతున్నాం. ఆ విగ్రహాల వెనుక, ఆ విగ్రహాల రోజు అస్తిత్వంలోకి వచ్చిన ఆలోచనల వెనుక, ఆ ఆలోచనల ద్వారా వచ్చిన సంఘర్షణ వెనుక ఎంత మానసిక సంఘర్షణ, వేదన అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటలేదు. నినాదం ఇస్తున్నాం జై ఫూలే జై బీసీ, కానీ బీసీ అనే నినాదం వెనుక మనం ఏం చేయాలి? మనం ఊర్లలో పోయి ఏం చెప్పాలి? ఇంతకుముందు గ్రామాలకి అతను చాలా బాగా చెప్పాడు. నేను నా ఊర్లో ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నారో, నేను కూడా నా ఊర్లో అన్ని కులాలను ఏకం చేసిన అని చెప్తున్నాడు. ఈరోజు ఈ మీటింగ్ లో మనం ఏమన్నా నేర్చుకోవాలంటే అదొక్కడే నేర్చుకోవాలంటున్నారు. బీసీలారా, బీసీ నాయకులారా, దయచేసి ఆ ఎస్సీ నాయకులు కూడా, ఎస్టీ నాయకులు ఎవరైనా కూడా దయచేసి లెటర్ హెడ్లకు, విజిటింగ్ కార్డులకు పరిమితం కాకండి. గ్రామాలకు తరలండి. ఆ జోగు సంఘం అధ్యక్షుడు ఎవరైతే, ఆయన పేరు నేను మర్చిపోయినా, కానీ ఆ దామరగిద్దలో ఏ విధంగా అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిండో ఆ
విధంగా మనం అందరం కూడా గ్రామ గ్రామాన్ని ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఒక ఎంపతితో అంటే మన లాంటి బాధ తను ఊహించుకొని మన కోసం తను వచ్చాడు. సో ఆ బాధను మనం గ్రామీణ ప్రాంతాలకు పోయి మరి చెప్పకపోతే, మనం కూడా ఈ విధంగా పోరాడకపోతే మళ్ళీ మన చరిత్రలో వెనకబడే ఉంటాం. మిత్రులారా, వెనకబడిన తరగతులు అనడంలోనే కుట్ర ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. కావాలని ఎవరు రైల్వింగ్ రేస్ లో వెనకబడ్డాడు. వెనకకు నెట్టివేయబడ్డ తరగతి, అనాదిగా అణిచివేయబడ్డ తరగతి, జ్ఞానానికి దూరం చేయబడ్డ తరగతులు. మహాత్మా జ్యోతిరావు ఏమన్నాడు? మన పూల యునైటెడ్ ఫ్రంట్ అంటున్నాం. మహాత్మా జ్యోతిరావు ఏమన్నాడు? విద్య లేక విజ్ఞానం లేదు, విజ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక సంపద లేదు, సంపద లేకనే శూద్రులు బానిసలుగా మిగిలిపోయారు అన్నాడు మహాత్మా జ్యోతిరావు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు కేసీఆర్ గారు. ఒక్కసారి మీరు గురుకులాలు పెట్టకపోయినట్టే కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ వర్గాలకు కేవలం 20 గురుకులాలు ఉంటాయి. కేవలం 20 గురుకులాలు. నన్ను జోగురామారావు గారిని ఒకరోజు పిలిపించి పాత సెక్రటరియట్ లో సి బ్లాక్ లో ఆరోపణలు పిలిపించి, ప్రవీణ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అర్జెంట్ గా నాకు 119 బీసీ గురుకులాలు పెట్టుకోను. ఆ 119 బీసీ గురుకులాలు మంచిగా పనిచేస్తుంటే మళ్ళీ పిలిపించి ఇంకా 119 పెట్టవా, ఏం కాదన్న. 20 నుంచి 286 బీసీ గురుకులాలు పెట్టి దేశంలోనే బీసీలకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి బాటలో నడిపించిన ఏకైక నాయకుడు కేసీఆర్. మిత్రులారా, ఇది రాజకీయ సభ, వాస్తవాలు మాట్లాడుకోవాలి. యుద్ధ విమానం విలువ, ఒక యుద్ధ విమానం విలువ 1300 కోట్లు. మన వడ్డే ఓపెన్ల గురించి చెప్తున్నాను నేను. మన వడ్డెల సంఘం మీటింగ్ పెట్టి వడ్డే ఓపెన్ల విగ్రహావిష్కరణ చేస్తేనన్నా ఏమయ్యా, 150 సంవత్సరాల క్రితమే వడ్డెల జాతికి చెందిన ఒక వ్యక్తి సైన్యాధికారి ఇండియాలో భారత సైన్యంలో ఒక్కరిని కూడా వడ్డెరాడలేడు. ఒక డీజీపీ లేడు పోలీసులలో, ఒక ఐఏఎస్ లేడు, ఒక భారత సైన్యాధికారి కానీ లేకపోతే ఒక నావీదళాన్ని కానీ తర్వాత విమాన దళాన్ని కూడా ఒక వడ్డెర బిడ్డ కూడా లేడు. మరి ఎట్లా? కానీ ఈరోజు కేసీఆర్ గారి దార్శనికత వల్ల రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్ వచ్చింది. రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్ వచ్చింది. ఈ బీజేపీ మేము బీసీ ప్రధానమంత్రి అంటున్న నరేంద్ర మోడీ కూడా చేయలేని పని కేసీఆర్ గారు మన రుక్మాపూర్ ఏం చేసుకుంటాం మా దగ్గరని 3 సైనిక్ స్కూల్స్ పెట్టాడు. ఆ సైనిక్ స్కూల్ నుంచి మొట్టమొదటి విద్యార్థి అశోక్ సాయి, ఒక బీసీ బిడ్డ. యుద్ధ విమానానికి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డ పైలట్ అయింది. మిత్రులారా, తండ్రి హ్యాండిక్యాప్, తల్లి మిషన్ కొట్టుకొని వస్తారు. అలాంటి బిడ్డ ఈరోజు 1300 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని నడుపుతా ఉన్నాడు. నిన్న కాక మొన్న ఇంకొక బీసీ బిడ్డ సిద్ధార్థ మళ్ళీ యుద్ధ విమానానికి పైలట్ అయింది. కేసీఆర్ గారు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళందరూ కూడా మరి ట్రైనింగ్ పంపించాడు. కానీ రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. అగసారం నందిని ఒక రజక సామాజిక వర్గానికి చెందిన బిడ్డ, 19 గోల్డ్ మెడల్స్. తండ్రి ఇప్పటికి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ చేసుకుంటూ వస్తాడు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. అగసారా నందిని ఆసియా క్రీడల్లో రజత పథకం తెచ్చుకున్నది, రజత పథకం తెచ్చుకున్నది, బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నది, 19 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈ అమ్మాయికి కనీసం ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేయలేదండి. మన తెలంగాణ ఇజ్జత్ నిలిపిన ఏకైక క్రీడాకారిణి అగసారా నందిని. మన ఉత్తరాఖండ్ లో జరిగిన నేషనల్ గేమ్స్ లో కనీసం ముఖ్యమంత్రి ఒక ట్వీట్ అన్న చేయొద్దా? పోనీ ఇంటికి పిలిపించి రాలేదు. కనీసం అమ్మాయి ఎయిర్పోర్ట్ లో దిగితే ఒక్క అధికారి కూడా పోలేదు. ఫస్ట్ గోల్డ్ మెడల్ తెలంగాణ నేషనల్ గేమ్స్ వచ్చింది ఒక రజక సమాజంలో జరిగినట్టుగా. ఈ రోజు ఒక అన్న అంటున్నాడు, మా కులం చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గెట్టింది అంటారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు బ్రదర్. మా కులంలో అగసారా నందిని పుట్టిందని చెప్పు బ్రదర్. మా కులంలో గాడ్సే బాబా పుట్టాడు, సంత్ గాడ్సే బాబా ఉన్నాడు మా కులంలో అని చెప్పు బ్రదర్. నువ్వు ఎందుకు సిగ్గుపడతావు?
సో మిత్రులారా, నేను ఏమంటున్నానంటే ఇక్కడ వివక్ష ఉన్నది. ఈ వ్యవస్థీకృతమైన వివక్ష మీద వ్యతిరేకంగా పోరాడుతున్నది కవితక్క గారు. వారు ఇవాళ 3 తీర్మానాలు చేశారు. తీర్మానాలు చేసిన తర్వాత తీర్మానాలు అసెంబ్లీలో పెట్టాల్సిందే, అసెంబ్లీలో చేయాల్సిందే, ఈ సభ అంతా కూడా ఆమోదిస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా అదే విధంగా కవితక్క గారు ఇంకో చక్కటి తీర్మానం చేసింది. ఈ కులగణన ఏదైతే ఉన్నదో ఈ కులగణన అంతా కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ గా డిస్ప్లే చేయాలని చెప్పారు. అదే విధంగా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో దాన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఆనాడు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లను బీసీలకు కేటాయిస్తామన్నారు. బాగా వినండి మిత్రులారా, ఎందుకంటే ఇక్కడ నరసింహగౌడ్ ఇక్కడనే వస్తుంది నరసింహగౌడ్ ఇష్యూ. బీసీలకు 42% కాంట్రాక్ట్లు ఇస్తా అన్నాడు. రైట్, ఈ 42% కాంట్రాక్ట్లు ఇవ్వాలిగా, మరి ఒక జీవో రావాలి కదా. కనీసం కేసీఆర్ గారు బీసీలకు రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చిండు, ముదిరాజులకు ఇవి ఇచ్చిండు, చేపలు ఇచ్చిండు, అదే విధంగా గొల్ల సోదరులకు కుటుంబ సోదరులకు గొర్రెలు ఇచ్చిండు, ఇంకా రకరకాల స్కీమ్స్ ఇవి చెప్పాలంటే టైం సరిపోదు నాకు ఇప్పుడు. కానీ ఇలా ఈ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి మొట్టమొదట తీసుకున్న మెగా ప్రాజెక్టు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం. దాని కాంట్రాక్ట్ విలువ 4,350 కోట్ల రూపాయలు. ఒకటి కాదు, రెండు కాదు, 4,350 కోట్ల రూపాయలు. 4,350 కోట్ల రూపాయలు అప్పటి దాంట్లో ఎంత బీసీలకు ఎంత రావాలి? 42% అంటే కమ్సకం 2,000 కోట్లు రావాలి. కానీ ఆ 2 కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చింది? 4,355 కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఒక కాంట్రాక్ట్, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇంకో కాంట్రాక్ట్. ఎక్కడ బీసీ? ఎందుకు తీర్మానమల్లన్న గారు మాట్లాడడం లేదు దీని మీద? ఎందుకు కొన్న ప్రభాకర్ మాట్లాడడం లేదు? ఎందుకు కొండా సురేఖ గారు మాట్లాడడం లేదు? 4,356 కోట్లలో మాకు 42% వాటా ఎందుకు ఇస్తలేవు? ఎక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20% కాంట్రాక్ట్లు ఇరిగేషన్ ఏమన్నారు, సోషల్ వెల్ఫేర్ లో మేమైతే ఇచ్చినాం కదా, ట్రైబల్ వెల్ఫేర్ లో ఇచ్చినాం. మరి నువ్వెందుకు 20% కోటా ఇవ్వలేకపోతున్నావు అని ఎవరైనా అడిగిరా? మరి అధికారంలో పెద్దలు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, కవితమ్మ గారు ఊరికనే చేస్తున్నారు, మేము బీసీ బీసీ మేమే చేస్తాం బీసీ అంటున్నారు కదా. మరి ఎందుకు అడగలేదయ్యా 4,350 కోట్లు? మూసీ నది సుందరీకరణలో మా బీసీ వాటా ఎంత? 42% ఎక్కడ ఉంది? అడగాలి మరి, అడగాలి కదా. ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్లలో మా బీసీలకు చెందిన పత్రికలకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది అడగాలి కదా, అడగాలి కదా. మరి ఎందుకు అడుగుతలేదు? మిత్రులారా, ఇక్కడే ఉన్నది. అక్కడ నరసింహగౌడ్ ఎందుకు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిందంటే అక్కడ సంపద లేదు. మహాత్మా జ్యోతిరావు లేవన్నాడు, జ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక మరి అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక సంపద లేదు, సంపద లేనందుకే ఇలా నరసింహగౌడ్ అవిశ్వాసంలో ఓడిపోయిన విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మీ అందరికీ కవితక్క గారికి రౌండ్ టేబుల్స్ పెడితేనే ఉంటారు, మనం అందరం వస్తాం. కానీ కవితక్క గారు ఇచ్చిన మెసేజ్ ఎదుగుతున్నారు, ఆ మెసేజ్ మనం గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకోకపోతే మరొకసారి అన్యాయానికి గురవుతాం. ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ 1950లలో వచ్చిన బీసీల కోసం వచ్చిన కాకా కలేల్కర్ కమిషన్ 1970 వరకు కూడా ముట్టుకోలేదు దాన్ని. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మండల్ కమిషన్ పెట్టి ఆ మండల్ కమిషన్ బీసీలకు ఇంత చేయాలి అంత చేయాలంటే దాన్ని కూడా ముట్టుకోలేదు. 1992లో శరద్ యాదవ్, మానిశ్రీ కాంశీరామ్ గారు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తే అప్పుడు మండల్ కమిషన్ టీపీసీ చేసిండు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, 1995లోనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు, ఉద్యోగాలలో మాత్రమే. ఆనాడు బీజేపీ, ఈ రోజు బీసీ ప్రధానమంత్రి అంటున్న బీజేపీ, నరేంద్ర మోడీ ఏ పార్టీ ఎత్తున్నాడో ఆ బీజేపీ ఆ రోజు పూర్తిగా మండల్ కమిషన్ వ్యతిరేకించింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం ఉన్నదో దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇలా మన దగ్గరికి ఓట్ల కోసం వస్తున్నారు వీళ్ళు, రకరకాల మతం అని చెప్పి వస్తున్నారు, అక్షింతలు పెట్టుకొని వస్తున్నారు, లేకపోతే బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. కానీ వీళ్ళెవ్వరు కూడా ఆనాడు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ ను యాక్సెప్ట్ చేయలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. వీళ్ళ గుండెల్లో బీసీల ప్రయోజనాలు లేవు, వీళ్ళ గుండెల్లో పూసల అక్కల ప్రయోజనాలు లేవు.
మన గౌడల ప్రయోజనాలు లేవు, యాదవుల ప్రయోజనాలు లేవు, వీళ్ళందరి ప్రయోజనాలు వీళ్ళ గుండెల్లో లేవు. కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే ఈ వీళ్ళందరికీ కూడా న్యాయం చేయగలరు. అలా చేసి చూపించిందని మాత్రం నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తున్న మిత్రులారా. అందుకనే దయచేసి మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి ఈ విషయాన్ని మనకు జరుగుతున్న చారిత్రాత్మకమైన అన్యాయాన్ని మరి ప్రజలందరికీ కూడా వివరించి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కవితక్కలాగా మీరు తయారు చేయాల్సిన అవసరం ఉంది. వారిలాగా ప్రిపేర్ అయి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మన భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్తూ ఇంకెన్నో విషయాలు చెప్పాలి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మరి అక్క గారు కూడా మాట్లాడాలి. మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో చాలా ఇంకా గొప్పగా చేస్తూ ఇంకా చివరిగా ఒక మాట మిత్రులారా, బీసీల సాధికారత అనేది కేవలం బీసీలతో మాత్రమే కాదు, ఐక్య సంఘటన ఉండాలి. అంటే ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, బీసీలు రావాలి, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా రావాలి, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా రావాలి, అందరూ రావాలి, ముస్లిం సోదరులు కూడా. అప్పుడే బీసీల ఐక్యంగా ఉంటారు. అంతే తప్ప మనమే తిరిగి తీసుకుంటే మాత్రం రాదు. అదేవిధంగా చివరిగా ఒక చేతులు జోడించింది ఇంకొక విషయం చెప్తున్నా, మన మధ్యలో మనకి వివక్ష ఉండదు. మన మధ్యలో పూసలు అంటే మళ్ళేదో వీళ్ళు మనకి తక్కువ కులపోలరా, వీళ్ళు దొంగలు అంటే వీళ్ళు తక్కువ కులపోలరా, లేకపోతే డబ్బులు అంటే బుడుగుడు కలర్ అంటే వీళ్ళు తక్కువ కులపోలరా అని చెప్పేసి గౌడన్నలో లేకపోతే ఇంకెవరో అనుకుంటే మున్నూరు కాపులు అనుకుంటే మళ్ళీ మనం పప్పులో కావాల్సినటువంటి స్వేచ్ఛ, సమన్వయం, సభ్రాతృత్వం ఇవన్నీ కూడా గంగలు పరిస్థితులతో మన మధ్య నుండి అంతర్గత వివక్షను కూడా తగ్గించుకోవడానికి మనం అందరం కూడా కాన్షియస్ గా ప్రతిరోజు కూడా ప్రయత్నం చేయాలని చెప్తూ ఇంత అరుదైన అవకాశాన్ని నాకు ఇచ్చిన తెలంగాణ జాగృతి అదేవిధంగా ఉండేటటువంటి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.